అది నాగలవరం గ్రామం. నేను ఫస్ట్ నుండి కూడా కొంచెం ప్రార్థన పూర్వకంగానే ఉంటున్నాను, కానీ అయితే ఇష్టమైన ప్రార్థనగా లేకుండా ఇంకా ప్రార్థన పోతున్నాడు, నామకార్థ ప్రార్థనగా ఉంటున్నాం. కానీ కష్టంలో బాగా చాలా కష్టపడేవాడిని. కష్టం చేస్తున్నా కానీ కొంచెం చెడు అలవాటు వల్ల గుండె జబ్బు రావడం జరిగింది. దాన్ని కూడా ఒక 4 నెలలు అయింది. ఆపరేషన్ చేసి బాగా చేశారు. దేవుడు కనికరించి అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు కట్టినట్టు ముట్టినట్టు జరిగింది. దేవుడు స్వస్థపరిచాడు. నేను మళ్ళీ తిరిగి లేచి ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్తున్నా అంటే దేవుడు నన్ను బ్రతికించినాడు. కాబట్టి అందులో మన పాస్టర్ నా విజయన్న గారు అమ్మగారు వీళ్ళతో కొంచెం పరిచయం. మా కోటపాడు గ్రామంలో నేను పెళ్లి చేసుకున్నాను. అక్కడ వీళ్ళు ఉన్నారు. అప్పుడు పరిచయం అయితే నా పరిస్థితి ఇట్లా ఉండాలి, దేవుని ప్రార్థన చేయాలంటే ప్రార్థన చేశారు. నా దగ్గరికి వచ్చారు, నన్ను ముట్టి దేవునికి ఎంత బాధపడి వాళ్ళు చేశారో కానీ నన్నైతే దేవుడు ముట్టి స్వస్థపరిచాడు, బాగుపరిచాడు. ఇక్కడికి వచ్చి నాకైతే ఇక్కడ సాక్ష్యం చెప్తానని నేను రాలేదు. ఇక్కడికి వచ్చి ప్రార్థనకు ఎప్పుడోసారి రావాలనుకొని మా కుటుంబంతో కొంచెం మా చెల్లెళ్ళు, మరదలు, కోడలు అందరం వచ్చాం. కానీ దేవుణ్ణి నమ్ముకుంటే మాత్రం ఎప్పుడు చెడిపోరు. దేవుణ్ణి నమ్ముకొని జీవిస్తే ఏ రోజుకైనా బాగుపడతాం. ఇది స్వచ్ఛమైన జీవితం జీవించాలని మీరు కూడా ఇలాగే ఇవి ఇక్కడ ఉన్న వాటి ప్రార్థనలో పాల్గొని వాటికి తగిన సహకారాలు అందించి దేవుణ్ణి నమ్ముకొని జీవించాలని మీకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చేస్తున్నాను. దేవుడు మాటలు జీవిస్తున్నారు. దేవుడు మమ్మల్ని దీవించిన దాకా వారి సంఘాన్ని ప్రేమించి రిజల్ట్స్ కూడా ఇచ్చినట్టున్నారు.